రిషికొండ ప్యాలెస్లో 100 కోట్ల రూపాయలు వృధా. ఇది ఈరోజు ఈనాడు వార్త. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో రిషికొండ ప్యాలెస్తో 100 కోట్ల రూపాయలు వృధా అయిపోయింది, అసలు దేనికి ఆ రిషికొండ అనేది ఉపయోగపట్టలేదు, పర్యాటకానికి ఇవ్వడానికి కూడా పనికి రావటం లేదని చెప్పి మళ్ళీ సొల్లు కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం. అదేమన్నా అసలు అక్రమ కొంప? నువ్వు ఉంటున్నటువంటి లింగమనేని నీకు ఏదైతే గిఫ్ట్గా ఇచ్చినటువంటి అక్రమ కొంప లాంటిది కాదు కదా రిషికొండ అంటే. రిషికొండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భవనం. ఎక్కడ 100 కోట్ల రూపాయలు వృధా అయింది అంటే ప్రభుత్వం ఒక బిల్డింగ్ని రిచ్గా నిర్మిస్తే, అంటే లేదంటే ఓయో లాడ్జిల్లాగా నిర్మించాలి ప్రభుత్వ భవనాలంటే, ఆ బస్ స్టాండ్ ఎదురుగుండేట్లాగా. ఈ చంద్రబాబు నాయుడు గారు మీరుంటే నివాసాలు కూడా అట్లుంటాయా? రాష్ట్ర ప్రభుత్వ భవనాలంటే ఒక ప్రైడ్గా, ఎస్ రేపు పొద్దున ఎవరు వచ్చినా ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘనంగా ఒక బిల్డింగ్ నిర్మించింది అని చెప్పుకునేటటువంటి విధంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖపట్నం అనేది ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని అని మీరే సంవత్సరాల నుంచి ఏదైతే చెబుతా ఉన్నారో, మరి అలాంటి ఆర్థిక రాజధానిలో అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత ఉన్నటువంటి విశాఖపట్నం నగరంలో ఏదైతే ప్రభుత్వం ఒక భవనాలను నిర్మిస్తే దాని మీద కూడా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఎక్కడికి 100 కోట్ల రూపాయలు వృధా అయినాయి చూపించండి, ఎక్కడ వృధా అయినాయో. అంటే ప్రభుత్వం రిచ్గా కడితే వృధా అయిపోయినట్ట, మీలాగా కాంట్రాక్ట్లో దోచిపెడితే వృధా అయినట్టు. లుల్లు అనేటటువంటి మాల్కి ఏది ఓ షాపింగ్ మాల్ కోసం, అదేదో షాపింగ్ మాల్లో తినడానికి ఒక రెస్టారెంట్లను 4 థియేటర్లు వచ్చే దానికోసం దాదాపుగా ఎకరం 100 నుంచి 125 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని అతి తక్కువ ధరకు 99 సంవత్సరాలు లీజుకి ఇస్తే అది ఏదైతే దోచిపెట్టడం వృధా అవటం అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వృధా చేశారు? మీరు పర్యాటకానికి ఉపయోగపడవని చెప్తున్నారు. ఎందుకు ఉపయోగపడవు? ఎందుకు? మీకు ఇదే రిషికొండకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి రాడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నానికి సంబంధించి, అది కూడా బీచ్ వ్యూకి ఉంటుంది. ఏదైతే దాంట్లో రాడిసన్ బ్లూ రిసార్ట్ వైజాగ్ రేపు డేట్తో చూస్తే గార్డెన్ విల్లా 1 బెడ్రూమ్ ప్రైవేట్ పూల్తో 33,299 రూపాయలు ప్లస్ 5,994 రూపాయలు ట్యాక్స్లు విత్ బ్రేక్ఫాస్ట్ 1 నైట్కి, అంటే దాదాపు 40,000 రూపాయలు ఒక నైట్కి. మరి అంతకంటే చాలా రిచ్గా కదా ఇది కట్టింది రిషికొండ. మరి ఎందుకు పర్యాటకానికి ఉపయోగపడదు? హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ అని తాజ్ హోటల్ వాళ్ళు తాజ్ ఫలక్నామా ప్యాలెస్ అంటారు దాన్ని. దాంట్లో గ్రాండ్ రాయల్ సూట్ గార్డెన్ వ్యూ విత్ బాత్ టబ్ అండ్ సిట్అవుట్ విత్ బ్రేక్ఫాస్ట్ 1 నైట్కి 1,25,000 ప్లస్ 22,500 ట్యాక్స్, అంటే ఒక రోజుకి 1,00,000. మరి అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ విశాఖపట్నంలో రిషికొండలో. సరే అదే రేట్ వేసుకున్నా కూడా పర్ డే 1,00,000 ఒక రూమ్కి వచ్చి. మరి ఎందుకు పర్యాటకానికి ఉపయోగపడవు? సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిదాని మీద ఏదో ఒక విధంగా విమర్శ చేయాలనేది తప్ప ఇలానే ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది, ఇప్పటికీ నిరుపయోగంగా పెట్టారు అలాంటి భవనాలని. మీకు కట్టడం చేత కాదు, మీ లైఫ్ టైంలో ఎప్పుడు అట్లాంటి కట్టిన వాళ్ళ మీద పడి ఏడవటం, ఇంకా క్యాబినెట్లో అంటే డిస్కషన్, దానికి ఏదో మంత్రివర్గంలో కమిటీ వేసి దాన్ని ఎట్టా చేయాలని చెప్పి మళ్ళీ ఇంకో డబ్బులు వృధా చేసే కార్యక్రమం కాక. సో రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా నిర్మించినటువంటి గొప్ప భవనాలని, అద్భుతమైనటువంటి భవనాలను నిర్మించారు. ఎక్కడా కూడా అది ప్రభుత్వ ధనం వృధా కాలేదు.